Good morning, dear students. Welcome to Basra Navodaya Sainik Academy, Gajuaka. సో 9th క్లాస్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మనం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాము. తెలిసిందే కదా, ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేసాము. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ చాప్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ చాప్టర్ తర్వాత నెక్స్ట్ కూడాను మ్యాథ్స్తో పాటు సైన్స్ వీడియోస్ కూడా ముందు ఉంటాయి. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అయితే మనం ప్రజెంటు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ చాప్టర్లో చాలా టాపిక్స్ అనేవి, చాలా మోడల్స్ అనేవి కూడా మనం చేసాము. మీకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకుంటే, ఎక్కువ ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ మీకు కావాలనుకుంటే మన యాప్ ఉంటుందండి. బాసరా నవోదయ సైనిక్ అకాడమీ యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు ఫ్రీగా టెస్టులు రాసుకోవచ్చు అనమాట. మీరు గూగుల్ ప్లే స్టోర్లో బాసరా నవోదయ సైనిక్ అకాడమీ అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్లో మీకు ప్రతి టెస్ట్ ఉంటుంది, అన్నీ ఫ్రీగా రాసుకోవచ్చు అనమాట. సో ఎవరికైనా ఎక్కువ ప్రాక్టీస్ కావాలనుకుంటే ఆ యాప్లో ఉండే ఆ టెస్టులు కూడా అటెంప్ట్ చేయండి. సో మీకు చాలా ప్రాక్టీస్ అనేది వస్తుందన్నమాట. సో మనకి ఆల్రెడీ ఎక్స్పోనెన్షియల్ లాస్లో ఇంపార్టెంట్గా కొన్ని మనం తెలుసుకున్నాము. వాటితో పాటు మరికొన్ని కూడా ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే యాడ్ చేస్తాను. అంటే ఆల్రెడీ నేర్చుకున్న ఫార్ములాస్కి పాటుగా వాటికి యాడ్ చేసి మరికొన్ని ఫార్ములాస్ అనేవి ఇప్పుడు నేను ఇస్తాను అనమాట. మీకు తెలిసిందే, ఎక్స్పోనెన్షియల్ లాస్లో మెయిన్ ఫార్ములాస్ ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములాస్ ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్, ఇదో ఫార్ములా. అయితే ఏ పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ రిటన్ యాజ్ ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. ఈ టూ ఫార్ములాస్ ఎంత ఇంపార్టెంటో దాంతో పాటుగా ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఈజ్ రిటన్ యాజ్ 1 బై ఏ పవర్ ఆఫ్ ఎన్ అని, ఏ పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అని, అలాగే ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా చూసుకున్నట్లయితే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్. ఈ ఫార్ములాస్ అన్నీ కూడాను మనకు తెలిసిందే, ఓకేనా. వీటితో పాటు మనకు అంటే పవర్ని మనం సపరేట్ చేయడం కూడాను మనం తెలుసుకోవాలి. ఎలా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఫార్ములాస్తో పాటు మరికొన్ని ఫార్ములాస్ నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం అని ఇచ్చాడు అనుకున్నాం. హియర్ ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం ఏబి మీన్స్ ఏ ఇంటూ బిగా కన్సిడర్ చేయాలి. యూ హ్యావ్ టు టేక్ యాజ్ ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అనేవి ఏ ఈజ్ 1 నెంబర్ అండ్ బి ఈజ్ అనదర్ నెంబర్. సో ఏ అనేది ఒక నెంబరు, బి అనేది ఇంకో నెంబర్ అయినప్పుడు వీ కెన్ రైట్ యాజ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎంగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంటూ ఎక్స్ అని ఇచ్చాడు అనుకుందాం. 3 ఇంటూ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎం. ఇంటూ ఉండేటప్పుడే నేను చెప్తున్నాను, మీరు ప్లస్ మైనస్ కింద ఉండేటప్పుడు మీరు తీసుకోకూడదు, ఓన్లీ ఇంటూ ఉండేటప్పుడు. 3 ఇంటూ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎం ఈజ్ రిటన్ యాజ్ 3 పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎంగా రాయొచ్చు. లేదంటే మీకు ఒక 5x ఆర్ 5y హోల్ పవర్ ఆఫ్ 3 అని ఇచ్చాడు అనుకుందాం. 5y హోల్ పవర్ ఆఫ్ 3 మీన్స్ 5 పవర్ ఆఫ్ 3 ఇంటూ y పవర్ ఆఫ్ 3గా రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలంటే హియర్ 5y మీన్స్ 5 ఇంటూ వైగా తీసుకోవాలి. సో ఈ ఫార్ములా మనం చూసుకున్నట్లయితే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎంగా రాసుకుంటాం కదా. లైక్ దట్ 5 పవర్ ఆఫ్ 3 ఇంటూ వై పవర్ ఆఫ్ 3గా రాసుకుంటాం. దెన్ 5 పవర్ ఆఫ్ 3 మీన్స్ 5 క్యూబ్. 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, తెలుసు కదా. 5 ఇంటూ 5 ఇంటూ 5 చూస్తే 125 ఇంటూ వై క్యూబ్. దట్ ఈజ్ ఆల్సో 125 వై క్యూబ్గా రాసుకుంటాం అనమాట. అలాగే కోషియంట్ ఆఫ్ పవర్ అంటే సేమ్ ఈ టైప్లోనే మనం డివిజన్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎం ఇచ్చాడు అనుకుందాం. ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎం ఇస్తే అప్పుడు ఏమవుతుంది, ఏ పవర్ ఆఫ్ ఎం బై బి పవర్ ఆఫ్ ఎంగా రాసుకోవచ్చు. ఏ పవర్ ఆఫ్ ఎం బై బి పవర్ ఆఫ్ ఎంగా రాసుకోవచ్చు. సో మీకు ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 2 బై టీ అని ఇచ్చారు అనుకుందాం, హోల్ పవర్ ఆఫ్ 6 అని ఇద్దాం. 2 బై టీ హోల్ పవర్ ఆఫ్ 6.
దాన్ని ఎలా రాస్తారు? సేమ్ ఇదే ఫార్ములాలో మనం తీసుకోవాలన్నమాట. 2^6/t⁶ రాయాలి. 2^6 అంటే 2 ఈజ్ మల్టిప్లయింగ్ 6 times itself. ఓకేనా? సో 2ని 6 times మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 64/t⁶ అనేది వస్తుంది. సో ఇది ఆన్సర్ అనమాట. హియర్ రైట్ 64/t⁶. ఇలాగా మనం చేయొచ్చు అనమాట. వీటితో పాటు మరి కొన్ని ఫార్ములాస్ చూద్దాం. కొన్ని ఫార్ములాస్ ఆల్రెడీ నేను చెప్పాను. x⁻m ఈజ్ ఈక్వల్స్ టు y⁻m అనుకున్నాం. పవర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఇన్ కేస్ ఇఫ్ x⁻m ఈక్వల్ టు y⁻m అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? x ఈక్వల్ టు y అవుతుంది. అంటే ఇక్కడ బేసిస్ అనేవి ఈక్వల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం బేసిస్ అనేవి ఈక్వల్గా ఉండి పవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫర్ a⁻x ఈక్వల్ టు a⁻y అనుకుందాం. వాట్ యు అబ్జర్వ్ హియర్? హియర్ బేసిస్ ఆర్ సేమ్ బట్ ఎక్స్పోనెంట్స్ ఆర్ డిఫరెంట్. దీనికి కంపేర్ చేసుకోండి ఎప్పుడు కూడా. ఇన్ దిస్ కేస్ బేసిస్ ఆర్ డిఫరెంట్, ఎక్స్పోనెంట్స్ ఆర్ సేమ్. ఇన్ దిస్ కేస్ బేసిస్ ఆర్ సేమ్ బట్ ఎక్స్పోనెంట్స్ ఆర్ డిఫరెంట్. మీరు ఏ కండిషన్లో అయినా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ x ఈక్వల్ టు y అవుతుంది. బేసిస్ సేమ్ అయ్యి పవర్స్ డిఫరెంట్గా ఉన్నా పవర్స్ ఈక్వల్ అవుతాయి. ఆర్ పవర్ సేమ్ అయ్యి బేసిస్ డిఫరెంట్గా ఉన్నా అక్కడ బేసిస్ని ఈక్వల్గా మనం తీయచ్చు. ఈ ఫార్ములాతో పాటు మరి ఇంకో ఫార్ములా ఏంటి అని అంటే -1 పవర్ ఆఫ్ n. -1 పవర్లో ఏ నెంబర్ ఉంటే అంటే n ప్లేస్లో మనం ఈవెన్ నెంబర్గా తీసుకోవచ్చు, అలాగే n ప్లేస్లో ఆడ్ నెంబర్గా తీసుకోవచ్చు. n ప్లేస్లో ఈవెన్ నెంబర్ తీసుకోవచ్చు అండ్ n ప్లేస్లో ఆడ్ నెంబర్ తీసుకోవచ్చు. ఒకవేళ n ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉందనుకో దాని వాల్యూ అనేది 1 అవుతుంది అన్నమాట. అదే n ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉందనుకోండి -1 అవుతుంది. ఏంటి సార్ అంటే సింపుల్గా చూడండి, -1 పవర్ ఆఫ్ 11 ఇచ్చాడు అనుకుందాం. అంటే ఏంటి మీనింగు? -1ని 11 times అలా మల్టిప్లై చేయాలి. అలా -1 ఇంటూ -1 ఇంటూ -1 అలా 11 times చేస్తే ఫైనల్లీ నువ్వు దాన్ని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ -1 వస్తుంది అన్నమాట. అలా వేయకుండా డైరెక్ట్గా -1 పవర్ ఆఫ్ 11 ఈజ్ రిటర్న్ యాజ్ -1 అవుతుంది. ఎందుకంటే పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ వేసుకుంటాం. ఇన్ కేస్ -1 పవర్ ఆఫ్ 20 ఇచ్చారనుకుందాం. -1 పవర్ ఆఫ్ 20 అనేది ఏంటి? ఈవెన్ నెంబర్ కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి కొన్ని ఫార్ములాస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. మీరు లాస్ట్ వరకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తే మీకు చాలా బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. చూడండి లాస్ట్ వరకు. See, this is a example question. If 3 power of x plus 4 equal to 27, 5 power of y plus 2 equal to 25, then x into y. xy means x into y. Its value, a value 0, b value 1, c value 6 and d value -1గా ఇచ్చారన్నమాట. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? మీరు ఆల్రెడీ మీకు తెలిసిన ప్రాసెస్. ఫస్ట్ మనం ఈ 3 పవర్ ఆఫ్ x ప్లస్ 4 ఈక్వల్ టు 27 తీసుకొని వీ కెన్ ఫైండ్ ద x వాల్యూ. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బేస్ అనేది 3 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ 27 ఇచ్చారంటే దీన్ని కూడాను బేస్ 3గా రాసుకోవచ్చు. మనం ఎలా రాసుకోవచ్చు? 3 పవర్ ఆఫ్ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ ఆఫ్ 3గా రాసుకోవచ్చు. 27 ఈజ్ 3 క్యూబ్ కదా. 3 ఇంటూ 3 ఇంటూ 3 చేస్తే 27 వస్తుంది. ఓకేనా? సో 3 క్యూబ్గా రాసుకుంటారు. ఇప్పుడు మీకు కండిషన్ తెలుసు కదా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ ఆఫ్ x ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ y ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? x ఈక్వల్ టు y అవుతుందని చెప్పాను కదా. సో అలా చెప్తే ఇదేమవుతుంది? సేమ్ దానితో కంపేర్ చేసుకోండి. ఏ పవర్ ఆఫ్ x ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ yతో కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది? ఈ x ప్లస్ 4 ఈక్వల్ టు 3 అవుతుంది. దెన్ x ఈక్వల్ టు
3 ప్లస్ 4 ఇటు పోతే -4 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు -1 అవుతుంది. 3 - 4 అంటే -1 అవుతుంది. అదే రకంగా y విషయంలోకి వచ్చేటప్పటికి 5 పవర్ ఆఫ్ y ప్లస్ 2 ఈక్వల్ టు 25 అంటే మనం సేమ్ ఇదే మోడల్లో మళ్ళీ మనం రాసుకోవచ్చు. ఎందుకంటే బేస్ అనేది 5 కాబట్టి ఇక్కడ కూడా బేస్ 5గా వచ్చేటట్టు రాసుకుంటాం. ఎలా 5 పవర్ ఆఫ్ y ప్లస్ 2 ఈక్వల్ టు 25ని 5 స్క్వేర్గా రాసుకుంటాం. సో నెక్స్ట్ సేమ్ కండిషన్ ఏంటి, 5 పవర్ ఆఫ్ y ప్లస్ 2 ఈక్వల్ టు 5 స్క్వేర్. దెన్ y ప్లస్ 2 ఈక్వల్ టు 2 అవుతుందా, తెలిసిందే కదా. నా ఈ ప్లస్ 2ని ఇటు మూవ్ చేస్తారు. దెన్ y ఈక్వల్ టు ఏమవుతుంది, ఆల్రెడీ 2 ఇస్ దేర్, దిస్ ప్లస్ 2 బికమ్స్ -2. నా y ఈక్వల్ టు 2 - 2 అంటే 0 అవుతుంది. x వాల్యూ -1, y వాల్యూ 0. సో ఈ 2 వాల్యూస్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్వశ్చన్ ఏంటి అని అంటే xy వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. xy మీన్స్ వాట్, x ఇంటూ y అనమాట. x వాల్యూ ఈజ్ -1 ఇంటూ y వాల్యూ 0. -1 ఇంటూ 0, ఎనీథింగ్ ఇంటూ 0 మనకేమొస్తుంది, 0 వస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ 0. సో ఆప్షన్ ఏలో మనకి ఆన్సర్ అనేది ఉంది. అర్థమైంది కదా. ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూస్తే ఇఫ్ ఎక్స్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ 8 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 8 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 9, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇది క్వశ్చన్. దీనికి ఆప్షన్స్ అనేవి మనం ఇవ్వకుండా డైరెక్ట్గా మనం చేద్దాం. సో ఎలా చేస్తాము అని అంటే మనకు తెలిసిందే 8 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 8 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9గా ఫస్ట్ క్వశ్చన్ రాసుకుంటాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే 8 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ 8 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1ని మనం ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఎలా రాస్తామండి, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్గా రాసుకోవచ్చా. అలా రాసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ రిటన్ యాజ్ 8 పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 8 పవర్ ఆఫ్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అవుతుంది అనమాట. జస్ట్ నేను ఈ పవర్ని సపరేట్ చేశాను అనమాట. ఏంటి, బేస్ అనేది 8కి ఎక్స్కి వస్తుంది, అలాగే 1కి వచ్చేటట్టు మనం రాసుకున్నాను ఈ ఫార్ములాలో ఉండేటట్టు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో 8 పవర్ ఆఫ్ ఎక్స్ అనేది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కామన్ తీసుకోవచ్చు. సో అప్పుడు ఇంకేముంటుందంటే ఈ ప్లేస్లో 1 ఉంటుంది ప్లస్ ఈ ప్లేస్లో 8 పవర్ ఆఫ్ 1 ఉంటుంది. మీరు కావాలంటే మల్టిప్లై చేయండి. 8 పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1, 8 పవర్ ఆఫ్ ఎక్స్, 8 పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 ఇంటూ 8 పవర్ ఆఫ్ 1, 8 పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 8 పవర్ ఆఫ్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అని రాస్తాం. వాట్ నెక్స్ట్ 8 పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హియర్ 1 ప్లస్ 8 పవర్ ఆఫ్ 1 అంటే 8 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అనమాట. నా 8 పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 8 ఎంత అవుతుంది, 9 ఈక్వల్ టు 9 వేయాలి. నా 8 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 9/9 అవుతుంది. 9/9 ఎందుకంటే ఈ ఇంటూ 9 అనేది /9 అవుతుంది అనమాట. ఓకేనా. అప్పుడేమవుతుంది 8 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 9/9 అంటే 1 క్యాన్సిలేషన్ చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. సో అప్పుడు 8 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1ని నేను ఎలా రాసుకుంటానంటే 8 పవర్ ఆఫ్ 0గా రాసుకుంటానండి. 1 అంటే 1 మనం ఎలాగైనా రాసుకోవచ్చు కదా, ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0గా 1 కదా. సో మనం 8 పవర్ ఆఫ్ 0గా రాసుకున్నాను. సార్ ఎందుకు సార్ 8 పవర్ ఆఫ్ 0గానే రాసుకున్నారంటే, సో ముందు చూడండి ఇక్కడ బేస్ అనేది 8గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా బేస్ 8గా వచ్చేటట్టు నేను రాసుకున్నాను అనమాట. అలా రాసుకుంటే మనకు లాభం ఏంటంటే మీకు తెలిసిందే కదా, ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ వై అయింది అనుకోండి, దాన్ని ఎక్స్ ఈక్వల్ టు వై అవుతుందా లేదా. ఇక్కడ 8 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 8 పవర్ ఆఫ్ 0 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుందా కాదా. సో ఈ క్వశ్చన్లో మనకి ఆన్సర్ ఎక్స్ వాల్యూ అడిగాడు కదా, ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 0 వస్తుంది. సో దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ మోడల్ అనమాట. ఇలాంటి వీడియోస్ ఇలాంటి కావాలంటే మన ఛానల్లో ముందు ఇంకా పెంచుతాము. అండ్ మీరు ప్రాక్టీస్ టెస్ట్లు రాయాలనుకుంటే మాత్రం మన యాప్లో మాత్రం రాసుకోవచ్చు. అవన్నీ ఫ్రీ, మీరు ఎటువంటి అమౌంట్ అనేది పే చేయనక్కర్లేదు. ప్రాక్టీస్ కోసమని మనం ఇస్తున్నాం. ఓకేనా. థ్యాంక్ యూ.